హాయ్ అండి, వెల్కమ్ టు రమేష్ రాజపుడి. ఈరోజు అయితే మేము ఇక్కడ ఒక గుజరీ షాప్ ఉందండి మా ఫ్రెండ్ది. ఆ గుజరీ షాప్లో మా లక్కీకి ఏదైనా మంచిగా వానకు చలికి గాలి గీట లేకుండా ఏదైనా ఒక షెల్టర్ ఏర్పాటు చేద్దామని, ఒకటి ఏదైనా కార్డ్బోర్డ్ లాంటిది కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ కూలర్ లాంటిది కానీ పాత కూలర్ లాంటిది కానీ తీసుకొని దాంట్లో ఏర్పాటు చేద్దామని వచ్చినామండి. చూద్దామండి మరి ఇక్కడ ఏమున్నాయో ఒకసారి చూసి ఏదైనా మంచిది దొరికితే కానీ దాన్ని తీసుకొని పోతామండి. అదే ఒకసారి పోదాం, వెళ్ళి లోపల చూద్దాం రండి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఈ గుజరీ షాప్ లోపల చూస్తే ఈ విధంగా ఉందండి. ఇదైతే ఒకటి తీసినాము, కూలర్ లాంటిది, పాత కూలర్ ఇది. కానీ ఇదేమంత పెద్దగా అనుకూలంగా ఏమున్నట్టు కనపడడం లేదు. అందుకోసం దీని గురించి చర్చించినాం. కానీ దీన్ని చూస్తే ఇది మా మిస్సెస్ కూడా ఇది బాగుండదు అని అంటుంది. చూద్దాం ఇంకా ఏమన్నా ఉన్నాయేమో లోపల వేరేటి. కొంచెం నాలుగు వైపులా కొంచెం మూసుకున్నట్టుండి చూడండి. ఈ అబ్బాయి అయితే పాపం చాలా కష్టపడుతున్నాడు మా కోసము ఏదైనా అట్టపెట్టెలు అట్లాంటివి తీద్దామని. కానీ ఈ అట్టపెట్టెలు కూడా కొంతవరకే పనిచేస్తాయి, కానీ మళ్ళీ చాలా రోజుల లాంగ్లో ఇవి పని చేయకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఉన్నాయి కాబట్టి, ఒకవేళ ఒకటే కుక్క అంటే దానికి ఏం పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. చిన్న పిల్లలు కూడా ఉన్నాయి కానీ కాబట్టి చూసినాం. కానీ ఇది కూడా బాగలేదు. కార్డ్బోర్డు అంతా మామూలుగా విడివిడిగా ఉంది కాబట్టి ఇది మామూలుగా సెట్ కాదు. ఈ అబ్బాయి కూడా మాకు బాగా పరిచయము, నాకు చాలా పరిచయం. ఇది చూసినాం కానీ ఇది కూడా అంతగా పెద్దగా నచ్చలేదు మాకు. చూడండి, ఎవరైనా ఇట్లా ఈ కుక్కలకు కానీ కుక్క పిల్లలు కానీ ఏర్పాటు చేసుకోవాలంటే కనుక ఇట్లా ఈ గుజరీ షాపులలో మంచివి దొరుకుతాయి. ఏదైనా పాత సామాన్ల దాంట్లో మనకు షెల్టర్ ఏర్పాటు చేసుకుని బాగుంటాయి. ఇది లాస్ట్గా ఇది తీసినామండి, ఈ వైట్ది. ఇదైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది మామూలుగా ఇది చుట్టుపక్కల 4 పక్కల ఉంది, పాతది ఓల్డ్ది. ఇది చూపెడుతున్నాడు పాపం మా ఫ్రెండ్. చూడండి సార్, మీరు కావాలంటే మీకు నచ్చితే ఇవన్నీ తీసేసి నట్లు అవన్నీ పెరికేసి లోపల దాంట్లో ఉన్న సామాన్ అంతా తీసేస్తాము అని చెప్తున్నాడు. మామూలుగా చిన్న ఒకటే కుక్కకైతే గన పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే చూడండి లోపలంతా చిలుము పట్టి ఉంది, అంటే డస్ట్ పట్టింది, పాతది కదా, ఓల్డ్ కదా. దాని ఫ్యాన్కి సంబంధించిన పార్ట్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ తీసేస్తా అంటున్నాడు. అవన్నీ కట్ చేస్తున్నాడు దాంతో అతను. లోపల ఉండే ఆ ఇనుప సామాన్ అంతా తీసేసి మళ్ళీ ఈ చిన్న కుక్క పిల్లలకు మళ్ళీ ఒత్తుకోకుండా లేకపోతే ఇన్కన్వీనియంట్గా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అవన్నీ తీసేపించినాము. ఎవరైనా ఇట్లా ఏదైనా చిన్న కుక్క పిల్లలు, ఒకవేళ వీధి కుక్క పిల్లలు ఇట్లా ఉంటే దానికి షెల్టర్ చేసుకోవాలంటే ఏం పెద్ద ఖర్చు కాదండి ఇది. వెళ్తే కన్నా ఏదైనా పాత ఉంటే కన్నా తీసుకొని వచ్చి పెడితే కన్నా పాపం దానిలో కూడా చలికి ఎక్కువ సఫర్ అవుతాయి, దోమలకు ఎక్కువ సఫర్ అవుతాయండి అవి. అందుకోసము ఇదైతే బాగుంటుందని తీసుకున్నామండి. ఇది తీసుకొని అదే వాష్ చేయనిక పక్కనే కార్ షాప్ ఉందండి. ఈ కార్ షాప్లో దీంతో ఆ వాటర్ ప్రెజర్ ఉంటుంది, మిషన్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేపిస్తున్నాము. అయితే దుమ్మంతా నీట్గా వెళ్తుందని. చూడండి, ఎవరైనా ఇట్లాంటి ఏర్పాట్లు చేయాలనుకుంటే కొంచెం ఈజీగా అవుతుంది. దీనివలన ప్రొటెక్ట్గా కూడా ఉంటుంది. అదే మేము దగ్గరుండి ఇవన్నీ చేపిస్తున్నామండి. పాపం మా అబ్బాయి కూడా చాలా సహకరిస్తున్నాడు మాకు, ఏమి ఎక్కువ రిస్క్ పడకుండా. చాలా మంచి అవ్వాలండి వీళ్ళు. జాకీర్ అని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచి అబ్బాయి. చూడండి, చాలా బాగా అంతా నీట్గా అయిపోయింది. పైన కూడా వాటర్ వాష్ చేస్తున్నాడు. అయిపోయింది, వాటర్ వాష్ అయిపోయింది. ఇంకా తీసుకొని పోతున్నామండి ఆ షాప్ దగ్గరికి. పక్కనే ఉన్నాయి షాపులు, అవి కూడా దూరం లేదు. ఏమంటే మాకు బాగా అనుకూలించింది, పక్కనే ఆ క్లీనింగ్ కూడా ఉంది కాబట్టి. చూడండి, దాదాపు అంతా 90% క్లీన్ అయిపోయింది. మామూలుగా చిన్న మార్కులు అయితే మామూలు కదండి, పాతది కాబట్టి అది. తర్వాత అబ్బాయి పాతవి గోనపట్టలు ఉంటే అవి కూడా ఇస్తున్నాడు. ఆ గోనపట్టలు కూడా కొంచెం కింద ఎన్నిక బాగుంటుందని గోనపట్టలు కూడా ఇస్తున్నాడు అబ్బాయి జాకీరు.
దాంట్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసి ఆ, చూడండి మా ఫ్రెండ్ కూడా కొంచెం మాట్లాడతాడంట, కొంచెం వినండి. ఈయన వచ్చేసి జాకీర్ అని నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మామూలు షాప్ నాడు బిజిలీ షాప్, పాత సామాన్ల షాప్ నడుపుతాడు. ఇట్లా కావాలా భాష, ఇట్లా కుక్క పిల్లలకు మామూలు వీధి కుక్క గిట్ల పుట్టాయంటే రాండి సార్ నా దగ్గర రాని, మీకు ఏం కావాలంటే ఇస్తా అంటే ఇచ్చినాము. పాపం ఇది ఇచ్చినాడు. దీన్ని ఒక షెడ్ మాదిరి ఏర్పాటు చేసి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చినాము. మాట్లాడు దగ్గర బాగా క్లోజ్. నాకు కుక్క పిల్లలు నా ఇంట్లో అంటే అది సరే, దీన్ని ఒకసారి ఏర్పాటు చేసినాక మళ్ళీ దాని సెట్టింగ్ ఎట్లుంది అనేది ఒకసారి చూపెట్టాము. థ్యాంక్స్ బాగా. మనకంతా ఫ్రీ ఆఫ్ కాస్టే, మళ్ళీ డబ్బులు కూడా తీసుకోవడం మన దగ్గర. మేము వచ్చినామంటే దాని డబ్బులు కూడా అడగడు పాపం, ఎందుకంటే మంచి పనికి సార్ తీసుకోండి అని పాపం ఆయన కూడా హెల్ప్ చేసినాడు. థ్యాంక్స్ బాగా. ఇప్పుడైతే దీన్ని ఆటోలో అయితే మా ఇంటికి పంపిస్తున్నామండి. చూడండి, మా ప్రయత్నాలు మీకు బాగా నచ్చినట్లయితే కనుక మా వీడియోలను తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇవి చాలా మందికి వెళ్తే కనుక చాలా ఇన్స్పైర్ అవుతుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ.